అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి రోటి పచ్చడి తయారు చేయబోతున్నాం. అది తయారు చేయడానికి చైనా నుంచి ఒక చైనా స్పెషలిస్ట్ని తీసుకొచ్చామండి. ఏమండి వస్తారా? ఇటు ఆయే 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 ఏం చేస్తున్నారు? చైనా కరెంటీలు ఏం చేస్తున్నారా? తెలుగు ఆట అయ్యో హిందీ అంటే నాకు చైనా భాష నాకు రాదు. ఎలా మాట్లాడాలి మనం? అది రోడ్డు పచ్చడి చేస్తాడంటండి. అదేనా? పేరేంటి? నేను పలకలేదు అంత పేరు కానీ పిల్లకాని పిలవనా? ఏమైనా కరిసిందా ఏంటి? వీళ్ళకి ఇలా అంటారేంటండి బాబు? ఇలా బాగా అయ్యి బాబోయ్, ఇప్పుడు పచ్చడి చేస్తాడా ఇలా ఇంకేమైనా చేస్తాడా? నాకేం అర్థమవుతుంది. కరెంట్ చేస్తాడంటరా అదంట. హలో, ఫాస్ట్ ఫుడ్ కాదు ఇప్పుడు చేయాల్సింది, ట్రెడిషనల్. సరే, నాకు ఈ భాష అర్థమవట్లేదు కానీ ఆయన చేస్తాడంటే పచ్చడి. ఆ పచ్చడి చేస్తా ఉంటే మనం చూస్తా ఉంటాం. అసలు ఎలా చేస్తాడో చూద్దాం అండి. సరే, దీనికి నేను డబ్బింగ్ కూడా చెప్తానండి. తెలీదు డబ్బింగ్, తెలుగు తెలుగు డబ్బింగ్ డబ్బింగ్ చెప్పండి, బాగుంటది అంటాడు. నడు చేసుకుందా? కొత్తిమీర టమాటా రోటి పచ్చడి తయారు చేయబోతున్నాడు. దానికోసం మన చైనా వారు రెడీ అయిపోయారు. అండి మొదలెడతారా? కుండ పగలకుండా పొయ్యి మీద పెట్టుకోవాలి. పల్లి లేపుతారంటండి. నూనె వద్దా? నూనె ఆయిల్ ఆయిల్ వద్దా? ఆయిల్ వద్దంట. ఆయిల్ వద్దంట. ఇదిగోండి మీ కత్తి. కోసేసుకునేలా ఉన్నాడు మధ్యలోనే. అంటే తగలడిపోతాయి గుడ్లో. అనుకున్నాను బాబా, గ్యాస్ తెలుగు పాట అయినా పాడచ్చు కదా, చైనా పాట. బాగానే ఎగుతున్నాయి. సరేండి, పల్లీలు బాగా ఎగుతున్నాయంటండి. నూనె లేకుండా కూడా బాగా చెప్తున్నారండి. వేసుకుంటే రుచిగా ఉంటదండి పచ్చడి. అవి అలా పేలుతా ఉండాలంట. పేలుతా ఉండేదాకా చెప్పుకోమంటున్నాడు. వంట అంటే ఇలా చెయ్యాలండి. నా తెలక మామూలుగా చేస్తున్నాను నేను. కావాలంటే నువ్వులు కూడా వేసుకుని వేపుకోవచ్చంట. జుట్టు బాగుంది అంటున్నారా? ఇలాగా నాకు లేదంటున్నారా? మాట చేసిలా ఉన్నాడండి బాబు సైన్ కూడా. చిట్పట్లు అడిదా కేపాలా? మాడిపోయేదా కేపేస్తున్నా నువ్వు మరి? బాబోయ్, ఆయిలా ఫాస్ట్ ఫుడ్ కాదు ఇది. మిరపకాయలా? మిరపకాయలు
చేతపడేం చేస్తున్నారండి నేను దూరంగా ఉంటున్నాయి బాబా కాదు కరాటీ చేసినట్టు చేస్తున్నాడండి బాబా వంట ఎర్రగాగల అంతసేపు చెప్పారు ఎంత వచ్చింది అందులో తీసేయండి బాబా గొట్టు వచ్చేస్తున్నా అర్థం కాల బాగున్నాయి అంటున్నారండి మరి వచ్చేస్తుందా దింపండి బాబా తర్వాత ఏం కావాలి పళ్ళు మా ఇది ఎక్కడ ఉంది పోలాడిపోతున్నారా నాయన పోపులా ఆవాలు వేసుకోవాలండి స్పూను one spoon జీలకర్ర జీలకర్ర one spoon శనగపప్పు one spoon మినపప్పు yes చాలండి పాప there we are ఓరి అమ్మ నేను చేసుకుని సరిపోయారా నా నీ వంటకా ముక్కలా దింపండి యాగాలండి బాగా ఇంగు వేస్తారు ఇంగువా లేదు ఇంగువా ఉంటే బాగుంటదా అన్నాను అంతే దీన్ని తీసేద్దామా అంటే అయ్యి బాబోయ్ నోరు నొప్పి రావట్లేదురా నాని సైనవుడిగా తక్కువ నూనె ఏం కావాలి ఇప్పుడు టమాటా ముక్కలా గరిటాకెత్తా ఆడతారు అప్పుడప్పుడు అలా కలపాలా కొత్తిమీర వేసే అందులో ఏం చెప్పట్లేదు పాట పాడుతున్నాడు సరిగ్గా ఏమన్నా చెప్తున్నాడు ఏమో కంగారు పడకండి బాగా చెప్పు చేతబడి కాదంట బాగా ఏగితే రుచి ఉంటది అన్నాడు పొగలు వచ్చేయాలంట పవర్స్ ఇస్తున్నాడు అంటే పవర్లు వచ్చి కట్టాలండి బాబయ్య ఏపీ అయితే రోల్ కడిగేస్తా నీ లోపే క్లీనింగ్ క్లీనింగ్ ఎంతైనా ఒక చెంచైనా ఇంకా ఉప్పా 2 చెంచాలు పడుతుందా చింతపండు అండి గోకవరం చింతపండు అంటండి
అయిపోయింది సరిపోద్దా ఇంకేపాలా రెండు నిమిషాలు ఆగాలంట బాబాయ్ నాకైతే కరాటీ చేసినట్టే ఉందండి వంట చేస్తున్నట్లేదు అక్కడి నుంచే ఉంది పొగొట్టం వెళ్ళిపోద్ది లోపలికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెట్టమంటారా తణుకులోనే మా వాడితోటి బాగుంది స్ట్రక్చర్ అంట బాగుంది అంటున్నాడు యో 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 దింపేసుకోవాలా చల్లారిన తర్వాత ఉప్పుకోవాలి ఈ లోపు మనం ఏం చేయాలి కరెంట్ చేయాలండి తెచ్చారు ఏమన్నా కర్రల కత్తులు ఏం తెచ్చారా ఎండు మిరపకాయలు దంచుకోవాలి పల్లీలు ఏపుకున్న పల్లీలు ఏపుకున్న నువ్వులు కూడా వేసేసుకొని దంచుకోవాలి I want it, I want it, I made it, yeah. Shut your papa, yeah, no. కొత్తిమీర టమాటా ముక్కలు వేయించుకున్నాయి దాన్ని అలా కరాటీ చేసేయాలన్నమాట ఏంటిది క్యాప్ Chinese tradition. చైనీస్ ట్రెడిషనల్ అంటే తట్ట ప్రార్థన ఏమైనా చేయాలా టెన్ 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 మనోడు కరాటీ చేయనట్టు చేసాడు మరి రుచి ఎలా ఉందో చూద్దాం తింటాను చూడడానికి అయితే భలే ఉందండి చైనా సినిమాలో ఉందండి భలే రుచిగా ఉంది నువ్వు
Sandra, yes, very tasty and Ethiopian, no. Hey, Android, say, what are you doing? Yes, we are, yes, we have you. గోదావరి రుచుల్లో వంటలు అవి బాగుంటాయి అన్నాడండి. Yo, yes, we are, yes, what, that's you. అలాగే పక్కన ఉండేవాడు కొంచెం ఎక్కువ చేస్తాడు అన్నాడండి. Yeah, that's what we వంట are. చేసే అతను బాగా చేస్తాడు కానీ పక్కన ఉండేవాడిని కొంచెం తగ్గించాడు. ఆడే ఇంపార్టెంట్ అంటండి. ఆడి వల్లే బాగుంది అన్నాడు. ఏమన్నాడు అర్థం అవట్లేదు. పచ్చడి అయితే అదిరిపోయిందండి, సూపర్ గా వచ్చింది. మీరు కూడా ఈ రకంగా చేసు తినండి. వీడియో నచ్చితే లైక్ చేసి గోదావరి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు. నేను బాగున్నానంటండి, వంట బాగుందంటండి. రోడ్డు పచ్చడి అయితే చితక్కొట్టేసాడండి, మొత్తం కరాటే చేసి దరదలు ఆడించాడు. టమాటాలు కూడా కత్తిరక్కొట్టేసాడండి మొత్తానికి. ఇంకా నేను మీకు ఒకటే ఇరిగింది, నేనైతే 5-6 కత్తులు కొడతాను అన్నాడు. బాయ్ బాయ్.